మధ్యప్రాచ్యం ప్రపంచంలోని 3 అతిపెద్ద ఏకేశ్వరోపాసన మతాలైన యూదు మతం, క్రైస్తవం, ఇస్లాం మతాలకు పుట్టినేళ్లు. ఈ మతాలన్నింటికీ జెరూసలేం నగరం అత్యంత పవిత్రమైనది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో అనేక సామ్రాజ్యాలు వర్ధిల్లాయి. బాబిలోనియన్, పర్షియన్, ఒటోమన్ వంటి గొప్ప సామ్రాజ్యాలు ఇక్కడి సంస్కృతిని, సంప్రదాయాలను తీర్చిదిద్దాయి. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా నగరాలు సౌదీ అరేబియాలో ఉన్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి యాత్రకు వస్తుంటారు. అదేవిధంగా క్రైస్తవులకు బెత్లెహెం, యూదులకు కోటెల్ వంటి పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉండటం వల్ల ఈ ప్రాంతం నిరంతరం ఆధ్యాత్మిక చైతన్యంతో ఉంటుంది. అయితే ఇదే మతపరమైన ప్రాముఖ్యత కొన్నిసార్లు వివాదాలకు కూడా కారణమవుతోంది. పవిత్ర స్థలాల ఆధిపత్యం కోసం, భూభాగాల కోసం వివిధ వర్గాల మధ్య పోరాటాలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదం దీనికి ఒక ప్రధాన ఉదాహరణ. మతం, సంస్కృతి, చరిత్ర కలిసిమెలిసి ఉన్న ఈ ప్రాంతం ప్రపంచ మానవ నాగరికత పరిణామంలో ఒక చెరపలేని ముద్ర వేసింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యం తీవ్రమైన భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలను ఎదుర్కొంటోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న షాడో వార్ ఇప్పుడు బహిరంగ ఘర్షణగా మారుతోంది. ఇరాన్ తన మద్దతుదారులైన హిజ్బుల్లా, హమాస్, హౌతీల ద్వారా ఇజ్రాయెల్ను ఒత్తిడికి గురిచేస్తుండగా, ఇజ్రాయెల్ తన అధునాతన సాంకేతికతతో వారిని ఎదుర్కొంటోంది. మరోవైపు అరబ్ దేశాల్లో నాయకత్వం కోసం సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కోల్డ్ వార్ సాగుతోంది. ఇది యెమెన్, సిరియా, లెబనాన్ వంటి దేశాలలో ప్రాక్సీ యుద్ధాలకు దారితీసింది. ఈ పోరాటాల వల్ల లక్షలాది మంది ప్రజలు శరణార్థులుగా మారుతున్నారు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. అంతర్జాతీయ శక్తులైన అమెరికా, రష్యా, చైనాలు కూడా ఈ ప్రాంతంలో తమ పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, సౌదీలకు మద్దతిస్తుంటే రష్యా, చైనాలు ఇరాన్ వంటి దేశాలతో సంబంధాలను బలపరుచుకుంటున్నాయి. ఈ అగ్రరాజ్యాల పోటీ మధ్యప్రాచ్యంలోని శాంతిని మరింత క్లిష్టతరం చేసి అశాంతిని రాజేస్తున్నాయి.